ఈ మష్రూమ్ గ్రేవీ చపాతీలోకి కానీ నాన్కి కానీ చాలా చాలా బాగుంటుందండి. ఏ కర్రీకైనా సరే గ్రేవీ టేస్ట్ని తీసుకొస్తుంది. ఈ గ్రేవీ అసలు ఈ మష్రూమ్ కర్రీలోకనే కాకుండా పొటాటో కానీ అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే గ్రేవీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, 4 ఎండుమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, అలానే ఒక టమోటాని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై అయ్యాక నువ్వులను కూడా వేసి ఫ్రై చేసుకొని చల్లారినాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక టమోటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు, మన టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం, గరం మసాలా వేసి ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి, లేకపోతే గ్రేవీ అడుగంటుతుంది. ఇది ఫ్రై అయ్యాక మష్రూమ్ని వేసి ఉడికించుకోవాలి. మష్రూమ్ని వేయగానే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తో పాటు ఇంకో గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి 12 to 13 మినిట్స్ ఉడికించుకుంటే మష్రూమ్ గ్రేవీ రెడీ అయినట్టే. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.